అక్కడ టిఫిన్ తిన్నాను కానీ అస్సలు సరిపోలేదు అనమాట. అది మళ్ళీ కొద్దిగా పార్సల్ అయితే కట్టించుకున్నాను, బోండం ఈ కూల్ డ్రింక్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం, తింటూ నిదానంగా వెళ్ళిపోదాం. What do you expect me to say? You know that I will always find a way to fuck up everything that we ever made. Some people change and some people don't. Don't give it another shot. We've had enough, I think it's time to stop. I fucked up everything we ever made. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me, you have to find a way. Maria, I wanna make everything okay. Don't trust me, believe me, you have to run away. What do you expect me to do? Push you away when we're both feeling blue. No lies can help with what you're going through. Some things can change, but you know it won't. Why do we wait for the worst? Everyone knows that the ending is cursed. This ship is sinking, so just say the words. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me, you have to find a way. Maria, I wanna make everything okay. ఇక్కడైతే ఏదో ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. ఓ మై గాడ్, స్కార్పియో చూడండి ఎక్కడ విడిపోయిందో వెళ్ళేసి. చూడండి ఎలా పడిపోయిందో అది. మహేంద్ర XUV 300 అనుకుంటా, సారీ మహేంద్ర TUV అనుకుంటా అది. ఎస్ అదే. ఫాస్ట్గా వచ్చింటాడు, కంట్రోల్ కాకైతే పడిపోయింటుంది. అందుకే చూసుకొని జాగ్రత్తగా అయితే నిదానంగానే వెళ్ళాలి. ముఖ్యంగా ఇటువంటి రోడ్లలో టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా రోడ్డు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది, అప్పుడు కంట్రోల్ కాదు. అవి ముందే అడ్వెంచర్ వెహికల్స్, అవి కింద ఎక్కువగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల రోడ్ గ్రిప్ అనేది తక్కువ ఉంటుంది. అందువల్ల యాక్సిడెంట్ అయితే జరిగింది. హోప్ఫుల్లీ దాంట్లో ఉండే వ్యక్తులకి ఏం కాకూడదని కోరుకుంటున్నాం. కార్కి ఏం పెద్ద డ్యామేజ్ ఉంది కానీ ఆ కారు గట్టి కారు కాబట్టి ప్రాణాలన్నా దక్కింటాయి. కొన్ని కార్లు ఉంటాయి అవి ఎప్పుడు కుదిరితే ఎప్పుడు పేలిపోతాయో కూడా తెలియదు అనమాట. అంత బిల్డ్ క్వాలిటీ అయితే పూర్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మారుతి సుజుకి, స్విఫ్ట్ డిజైర్ అలాంటి కార్లు. నేను చాలా కార్లు చూశాను కానీ స్విఫ్ట్ డిజైర్ కార్ వచ్చేసి లారీ కింద ఉన్నప్పుడు అసలు తుక్కు అయిందనమాట. అసలు రోడ్డు చూడండి, కొన్ని చోట్ల ప్యాచ్లు, కొన్ని చోట్ల అయితే ఎత్తులు తక్కువలు అయితే ఉంటుంది. ఇటువంటి రోడ్లలో కార్లు జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే కంట్రోల్ అయితే కావు. ఈ టర్నింగ్స్లో ఫాస్ట్లో వస్తుంటారు కాబట్టి కంట్రోల్ కాక బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి బండి సైడ్కి పడిపోతూ ఉంటాయి. ఇంకా మనకు ఇక్కడ నుంచి 130 కిలోమీటర్లు అయితే ఉంది మన వెల్లటూరుకు వచ్చేసి. నిదానంగా ఒక 3 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా చూడండి రైట్ సైడ్లో బండి వచ్చేసి ఎలా వెళ్ళిపోయిందో. అది ఎక్కేటప్పుడు రివర్స్ వచ్చేసింది అనుకుంటా, కంట్రోల్ కాక అయితే సైడ్ అయితే దిగిపోయింది. అది రావాలంటే దానికి ఏదన్నా ఒక వచ్చేసి ఒక జేసీబీ కానీ ఇలాంటిది క్రేన్ కానీ ఏదన్నా రావాలి, లేదంటే ఎక్కలేదు అనమాట బండి. లేదంటే ఒక ట్రాక్టర్ అనే సరిపోతుంది, ట్రాక్టర్ అయితే లాగుతుంది ఆ బండిని. మరి ఎలా వెళ్ళిందో 1 కిలోమీటర్ ఏమో మరి అక్కడికి. ఇంట్లో పడలేదు బండి, అదొకటి సంతోషం. 1 కిలోమీటర్ 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 1
ఇలాంటప్పుడు ఇలాంటి ఘాట్లు ఎక్కించేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే బండి వెనక్కి వెళ్ళి రివర్స్ వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా మీరు హ్యాండ్ బ్రేక్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేదంటే బండి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. చూసుకొని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. సిద్ధవటం రూట్ అయితే వచ్చేసాము. ఎందుకంటే అటు వెళ్తే మనకు 2 టోల్ గేట్లు అయితే తగులుతాయి. ఎంత లేదన్నా ఒక 500 అయితే ఎగిరిపోతుంది. అందుకోసమని మనం సిద్ధవటం రూట్ అయితే వచ్చేసాము. సిద్ధవటం రూట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే నేను 50, 55, 60 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ట్రాఫిక్ జామ్ కూడా అస్సలు ఉండదు అనమాట ఈ రోడ్లో వచ్చేసి. ఎందుకంటే బండ్లన్నీ అస్సలు తిరగవు కాబట్టి ఈ రోడ్లో అయితే తక్కువ లారీలు బస్సులు అందుకు తిరగడం, ఎక్కువ ట్రాక్టర్లు ఆటోలు స్కూటర్లు అవే తిరుగుతూ ఉంటాయి. రోడ్డు కూడా చూశారు కదా, అంత సింగిల్ రోడ్ అయినప్పటికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రోడ్డు వచ్చేసి. నెంబర్ 1 రోడ్డు. అందుకోసమని మనం ఈ రోడ్లో వెళ్తున్నాం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక చిన్న ఘాట్ సెక్షన్ లాంటివి తగులుతుంది. అంటే అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాదిరి ఉంటుంది. అది చెక్ పోస్టులు అనమాట అవి. ఫారెస్ట్ కాబట్టి కొంచెం ఎగుడులు దిగుడులు అయితే ఉంటుంది. అంతకు మించి తర్వాత మిగతాదంతా ఎక్సలెంట్. అక్కడికి మనం ఆ రూట్ కంటే ఈ రూట్ ఇంకా 2 కిలోమీటర్స్ అయితే తక్కువ ఉంటుంది. అందుకోసమని మనం ఈ రూట్ అయితే వచ్చేసాము. ఒక 10-15 మినిట్స్ అయితే లేట్ అవుతుంది అటుకంటే ఇటు అంతే. అంతకు మించి ఏం లేదు. ఒక 500 మనకు టోల్ గేట్లో సేవ్ అవుతుంది. అందుకోసమని ఈ రూట్ అయితే వచ్చేసాము. ఆ 500 ఉంటే మళ్ళీ మనం అక్కడ నుంచి లోడ్ ఎత్తుకొని పోయి మళ్ళీ ఆ నుంచి పోర్టుకి అయితే వెళ్ళిపోవచ్చు కదా ఆ టోల్ గేట్ డబ్బులతోనే. అందుకోసమని ఈ రూట్కి అయితే వచ్చాను. అసలు చూడండి, ఎండపోతన అయిందని అసలు ఎవ్వరు లేరు. అందుకే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది వచ్చేసి అట్లూరు. ఈ అట్లూరు దాటుతానే నెక్స్ట్ ఒక చిన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటితే ఇంకా మళ్ళీ చిన్న ఘాట్ సెక్షన్. అది దాటిన వెంటనే ఇంకా మనకు సిద్ధవటం అయితే వచ్చేస్తుంది. సిద్ధవటం వచ్చిందంటే మనం అక్కడ నుంచి మనం కడప నుంచి మన ఊరికైతే వెళ్ళిపోతాం కదా. ఒక చిన్న ఘాట్ సెక్షన్ లాంటిది అయితే ఉంటుంది అన్నాను కదా, అది వచ్చేసి ఇదే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కొండలేదు. ఇవన్నీ వచ్చేసి చిన్న రోడ్డు కానీ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. కానీ కొంచెం ఎగుమార్లు అయితే 2-3 ఉంటాయి అంతే. అంతకు మించిన ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా. చూడండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం కొండలే అనమాట ఇక్కడ అంతా వచ్చేసి. సిద్ధవటం రూట్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మన బండి వచ్చేసి ఇప్పుడు 4th గేర్లో ఉంది. 4th గేర్లో అయితే వెళ్తుంది. ఎందుకంటే 29 టన్నులే ఉంది కాబట్టి అసలు చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట బండి. అందుకే ఇప్పుడు 5th గేర్ కూడా వేసేసుకున్నాను. అసలు వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఒక 3-4 మంత్స్ తర్వాత వీడియో క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తాను. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా. ఇక్కడ ఒక చిన్న మిట్ట మాదిరి అయితే ఉంది కదా, చూడండి. ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఒకసారి అయితే పెద్దది అయితే ఉంటుంది అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బండి వచ్చేసి. లాస్ట్ ఎత్తుగడ్డ వచ్చేసి ఇదే అన్ని దాంట్ల కంటే. చూడండి, ఇప్పుడు 5th గేర్లో అయితే ఉంది కదా బండి. వెనకమనే 4th గేర్కి అయితే చేంజ్ చేసుకోవాలి. ఆర్పిఎం ఎప్పుడు 10 కంటే తక్కువ వచ్చిందో మళ్ళీ 4th గేర్ అయితే వేసుకోవాలి. 3rd గేరు చూడు. ఆర్పిఎం పెరిగితే గేర్ అయితే మార్చాల్సిన అవసరం లేదు. ఆర్పిఎం తగ్గితే ఖచ్చితంగా గేర్ అయితే చేంజ్ చేసేయాలి. మనం ఎక్కువ కూడా ఆర్పిఎం వద్దు బండి. ఒక 15 ఆర్పిఎం. ఈ ఆర్పిఎం అయితే పెరగకూడదు. పెరిగితే డీజిల్ అయితే ఎక్కువ అవుతుంది బండి. ఇంకా కడపకు 26 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి. చూడు, 3rd గేర్లో ఉన్నాం కదా. 3rd గేర్లో అయితే ఎక్కుతుంది కదా. ఇప్పుడు ఆర్పిఎం అయితే తగ్గుతుంది. మళ్ళీ 2nd గేర్కి అయితే వేసుకోవాలి. 2nd గేర్కి వేసుకుంటే ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఎక్కుతుంది నాకు తెలిసి. చూద్దాం ఈ మిట్ట ఎక్కుతుంది కదా అని. ఆర్పిఎం అయితే తగ్గట్లేదు. అదే అనమాట గుడ్డి గుర్తు అంతే. తగ్గుతుంది, ఇంకేం ఎక్కింది, ఇంకేం ఇబ్బంది ఏం లేదు.
ఇదే అనమాట. ఇంకా అంతకంచి ఏం లేదు బండి. ఎక్కువ అరిపిస్తే ఎక్కువ హీట్ అయితే లోపలికి వస్తుంది బండిలోకి. అంతే అనమాట, సింపుల్. ఘాట్లోకి ఇచ్చేది కూడా ఘాట్ రోడ్లో తోలేది కూడా ఇంతే. ఏమంటే టర్నింగ్స్ హెవీ ఘాట్స్ దగ్గర కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా మొత్తం డౌనే, ఇక్కడ నుంచి మొత్తం డౌనే ఉంటుంది. ఎత్తు అయితే ఏమి ఉండదు. ఎత్తు అయితే మొత్తం ఎక్కేసినాం మనము. ఇంకా మొత్తం డౌనే ఇక్కడ నుంచి. మనం వెల్లటూరుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:05 అయితే అవుతుంది. మనం ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర బండి పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ 6-6:30 కల్లా వచ్చేద్దాం. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. This is your Chandra. See you in the next video. Bye bye now.